Okay, good morning. We are discussing about the jam session. Previous class, we are discussing about jam session. Jam. Jam means just a minute. Whatever the topic it may be, we gave a conclusion. Just a minute. దానికి కొన్ని క్వాలిటీస్ కూడా చెప్పాడు. ఏంటంటే ఆ క్వాలిటీస్ ఎలా ఉండాలి, లాంగ్వేజ్ మీద కమాండింగ్ ఉండాలని, నెక్స్ట్ సింపుల్ లాంగ్వేజ్ ఉపయోగించాలని, నెక్స్ట్ ఇంప్రెషన్గా ఉండాలి, అటువంటి చెప్పాడు. సో జామ్ మీన్స్ జస్ట్ ఏ మినిట్, జస్ట్ ఏ మినిట్. నా టాపిక్స్లో కొన్ని టాపిక్స్ ఇచ్చాడు. ఏంటంటే ఆ టాపిక్స్ స్మార్ట్ ఫోను, మై చైల్డ్హుడ్, మై కెరియర్ చాయిస్, ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్, సినిమా ఫర్ సొసైటీ, ఫేవరెట్ స్పోర్ట్స్, ఇలా కొన్ని జామ్ సెషన్లో కొన్ని టాపిక్స్ ఇచ్చాడు. ఆ టాపిక్స్లో ఫస్ట్ మనం స్మార్ట్ ఫోన్ గురించి చూద్దాం. ఏ టాపిక్ ఇచ్చినా సరే మనం ఏం చేయాలంటే ఇది క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుందమ్మా. మనం ఫిక్స్డ్గా ఈ టాపిక్ వస్తుంది, లేకపోతే ఈ టాపిక్ లేకుంటే దీనికి సంబంధించినటువంటి వస్తుంది అని మనం ఫిక్స్డ్గా చెప్పలేం. కానీ క్రియేటివిటీ మీద మనం ఓన్గా రాయాల్సి ఉంటుంది. అది కాంటెంపరీ ఇష్యూస్ కావచ్చు, లేదా కరెంట్ అఫైర్స్ మీద సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేక ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు. మరలా ఎలా ఉంటుందంటే సపోజ్ మనం ఇక్కడ ఏం చెప్పాడు, స్మార్ట్ ఫోను, మై చైల్డ్హుడ్, మై కెరియర్ చాయిస్, ఐపీఎల్, సినిమా ఫర్ సొసైటీ, ఫేవరెట్ స్పోర్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ 6 టాపిక్స్ ఇచ్చాడు. ప్రజెంట్ మనకి బాగా లీడింగ్ టాపిక్ ఏంటి, బర్నింగ్ టాపిక్ కరోనా వైరస్. వాట్ ఈజ్ మెంట్ బై కరోనా వైరస్, హౌ ఇట్ ఈస్ స్ప్రెడ్, how the government take precautions to prevent the corona, what is the symptoms of a corona. So different points to present at the time of examination. Totally at least you can write 8 points. At least you can write 8 points. That's to be opening statements, opening sentences, closing sentences రాయాల్సి ఉంటుంది. ఓపెనింగ్ మనం 2 పార్ట్స్గా జామ్ సెషన్ మొత్తాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఓపెనింగ్ సెంటెన్స్, సెకండ్ వన్ క్లోజింగ్ సెంటెన్స్. అమ్మా నువ్వు ఏ జామ్ సెషన్లో ఏ టాపిక్ అని తీసుకో, అడిచిన టాపిక్ దేనైనా సరే ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి క్లోజ్ ఉన్నటువంటి నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాయింట్స్లోనే ఓపెనింగ్ సెంటెన్స్లోనే 4 పాయింట్స్, అట్లీస్ట్ 4 పాయింట్స్ రాయాలి. క్లోజింగ్ సెంటెన్స్లో అట్లీస్ట్ 4 పాయింట్స్ రైట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నా. మరలా చెప్తున్నా, వాడు ఒక టాపిక్ నేమ్ ఇస్తాడు. వాడే ఎయిడ్స్ అనే టాపిక్ ఇచ్చాడు అనుకోండి, ఎయిడ్స్ మీద 4 పాయింట్స్ ఓపెనింగ్ పాయింట్స్ రాయాలి, 4 పాయింట్స్ క్లోజింగ్ పాయింట్స్ రాయాలి. ఓపెనింగ్ పాయింట్స్లో వచ్చినటువంటివి క్లోజింగ్ పాయింట్స్లో రాకూడదు. క్లోజింగ్ సెంటెన్స్లో వచ్చినవి ఓపెనింగ్ సెంటెన్స్లో రాకూడదు, ఓపెనింగ్ సెంటెన్స్లో వచ్చినాయి క్లోజింగ్ సెంటెన్స్లో రాకూడదు. ఇది మనం రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏం గుర్తుపెట్టుకోవాలి, టోటల్గా 8 పాయింట్స్ రాయాలి. దీన్ని 2 సబ్ పార్ట్స్కి డివైడ్ చేస్తాం. ఏంటంటే ఆ సబ్ పార్ట్స్ అంటే ఓపెనింగ్ సెంటెన్సెస్, క్లోజింగ్ సెంటెన్సెస్. ఓపెనింగ్ సెంటెన్స్ హెడ్డింగ్ పెట్టి 4 పాయింట్స్ రాయాలి, క్లోజింగ్ సెంటెన్స్ పెట్టి 4 పాయింట్స్ రాయాలి. ఓపెనింగ్ సెంటెన్స్లో వచ్చినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో 4 సెంటెన్సెస్ రిపీటెడ్గా మళ్ళీ క్లోజింగ్ సెంటెన్స్లో రాకూడదు. క్లోజింగ్ సెంటెన్స్లో వచ్చినటువంటి సెంటెన్సెస్ ఓపెనింగ్ సెంటెన్స్లో రాకూడదు. 8 పాయింట్స్ డిఫరెంట్ పాయింట్స్ రాస్తూ ఉండాలి. ఇదమ్మా దీన్ని రాసేటువంటి వైల్ వీఆర్ రైటింగ్ ఏ జామ్ సెషన్, we follow the following instructions to put side headings of 2 side headings. Number 1 opening sentences, number 2 closing sentences. In opening sentences write at least 4 points, in closing sentences write at least 4 points. Don't repeat the sentences, opening sentences and closing sentences statements. Okay na? Now contemporary issues కూడా ఉండొచ్చు, సమకాలీన అంశాలు అంటారు వాటినే, బర్నింగ్ టాపిక్స్. ఈరోజు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉండొచ్చు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ క్లాస్లో అయితే నేనేం చెప్పానంటే సర్జికల్ స్ట్రైక్ గురించి చెప్పాను. జమ్మూ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ మీద టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేసింది.
దాని గురించి రావడానికి అవకాశం ఉంది, రావచ్చు అని చెప్పా. అది కాంటెంపరీ ఇష్యూ అనమాట. ఈ అకాడమిక్ ఇయర్లో మనకి బాగా ఫేమస్ అయినటువంటిది కరోనా వైరస్. ఈ కరోనా వైరస్, వాట్ ఈజ్ వైరస్, వాట్ ఈజ్ కరోనా వైరస్, హౌ టు స్ప్రెడ్ కరోనా వైరస్, వాట్ ఈజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఏ కరోనా, వాట్ ఈజ్ హౌ టు వీ ప్రివెంట్ కరోనా, నెక్స్ట్ వాట్ విచ్ స్టెప్స్ గవర్నమెంట్ టేక్ టు ప్రివెంట్ కరోనా, నెక్స్ట్ SMS also used at the time of write. In case the examiner given a topic of corona, use this SMS. Generally we short message service, but here అక్కడ మన మామూలు జనరల్గా అయితే మనం షార్ట్ మెసేజ్ సర్వీస్ అంటాం, కానీ ఇక్కడ మాత్రం శానిటైజర్, సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్. ఈ కరోనా వైరస్ గురించి రాసేటప్పుడు ఇది మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్. These are the three forms of full form of SMS is maintain social distance, భౌతిక దూరాన్ని పాటించాలి, టు వేర్ మాస్క్, నెక్స్ట్ టు యూజ్ శానిటైజర్, SMS. సో ఇటువంటి టెక్నికల్ వర్డ్స్ కాంటెక్స్చువల్గా మనం టెక్నికల్ వర్డ్స్ కొన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అది కరోనా వైరస్ గురించి మనం రాసేటప్పుడు ఈ పాయింట్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అదమ్మా. ఈరోజు మనం ఇక్కడ కొన్ని టాపిక్స్ నేమ్స్ ఇచ్చాడు, ఆ టాపిక్స్లో కొన్ని చూద్దాం. స్మార్ట్ ఫోను ఓపెనింగ్ సెంటెన్స్ మనం చెప్పుకున్న ప్రకారమే ఓపెనింగ్ సెంటెన్స్ ఉంది, క్లోజింగ్ సెంటెన్స్ ఉంది. ఓపెనింగ్ సెంటెన్స్లో ఏమున్నాయమ్మా? స్మార్ట్ ఫోన్ ఈజ్ ఏ మొబైల్ ఫోన్ విచ్ ఇన్క్లూడ్స్ ఫంక్షన్స్ సిమిలర్ టు దోస్ ఫౌండ్ ఆన్ పర్సనల్ కంప్యూటర్స్. పర్సనల్ కంప్యూటర్స్లో ఎటువంటి క్వాలిటీస్ అయితే ఉంటాయో, ఎటువంటి ఫంక్షన్స్ అయితే ఉంటాయో, సిమిలర్ మీన్స్ అదే విధమైనటువంటి, సిమిలర్ సారూప్యం. అటువంటి పర్సనల్ కంప్యూటర్స్, పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, ఈ పీసీలు ఎటువంటి ఫంక్షన్స్ అయితే ఉన్నాయో, ఫీచర్స్ అయితే ఉన్నాయో, ఎటువంటి ఫంక్షన్స్ అయితే ఉన్నాయో సేమ్ ఫంక్షన్స్ మనకి ఎక్కడున్నాయి? స్మార్ట్ ఫోన్లో కూడా ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సెల్ ఫోన్ అండ్ ఏ స్మార్ట్ ఫోన్? సెల్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి చెప్పాలి. హౌ కెన్ వన్ నీడ్ యాన్ ఈమెయిల్ వితౌట్ ఏ కంప్యూటర్? ఎవరికైనా సరే కంప్యూటర్ లేకుండా ఈమెయిల్ యొక్క అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్, అవసరం ఏంటి అనేటువంటిది. నెక్స్ట్ క్లోజింగ్ సెంటెన్స్లో ఏం చెప్పాడు? స్మార్ట్ ఫోన్లోనే క్లోజింగ్ సెంటెన్స్ గురించి చెప్తామా. ద స్మార్ట్ ఫోన్స్ ఆర్ నవేడేస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సో మెనీ థింగ్స్. స్మార్ట్ ఫోన్స్ అనేటువంటివి మనం చాలా విషయాల్లో మన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి, పెర్ఫామ్ చేయడానికి, మన టాలెంట్ని పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయంట. ఇట్ ఈజ్ ఏ సబ్స్టిట్యూట్ టు ఏ పీసీ. సబ్స్టిట్యూట్ టు ఏ పీసీ. సబ్స్టిట్యూట్ టు ఏ పీసీ. సబ్స్టిట్యూట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్. అది పర్సనల్ కంప్యూటర్ బదులుగా ప్రత్యామ్నాయం అని చెప్పడానికి. పర్సనల్ కంప్యూటర్ ప్రత్యామ్నాయం ఏంటి? ఆల్టర్నేటివ్ ఏంటి? స్మార్ట్ ఫోన్. Thus a smartphone is used for information, entertainment and they substitute for many technological innovations. కొత్త ఆవిష్కరణలు, నూతన ఆవిష్కరణలకి మనం ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకోవచ్చు. ఇంకేం చెప్పచ్చు? ఎంటర్టైన్మెంట్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. మనం దాంట్లోని పాటలు వింటాం, జోక్స్ చూస్తూ ఉంటాం, షేడ్స్ యాడ్స్ సంబంధించిన ఫన్నీ ఐటమ్స్ చూస్తూ ఉంటాం. ఓకేనా, అది. సో దస్ ఏ స్మార్ట్ ఫోన్ యూజ్డ్ ఫర్ ఇన్ఫర్మేషన్, సమాచారం కోసం, ఎంటర్టైన్మెంట్, వినోదం కోసం, యాజ్ సచ్ సబ్స్టిట్యూట్ ఫర్ మెనీ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. చాలా రకాలైన నూతనమైన ఆవిష్కరణల్ని, సాంకేతికపరమైన ఆవిష్కరణల కోసం
ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ ఉంటాం. ఏది పీసీలకు బదులుగా, పర్సనల్ కంప్యూటర్స్కి బదులుగా. రెండు ఒకటే, ఫీచర్స్ అనేటువంటి సేమ్ ఉన్నాయి. ఓకేనా. మై చైల్డ్హుడ్, బాల్యం. ఓపెన్ మై చైల్డ్హుడ్ ఈజ్ ద మోస్ట్ ప్రిషియస్ స్టేజ్ ఇన్ మై లైఫ్. మై చైల్డ్హుడ్ స్టేజ్, హూజ్ ఎవర్ ద చైల్డ్హుడ్ స్టేజ్, ఎవరి యొక్క బాల్యం దశ ఎవరిదైనా సరే చాలా ప్రిస్టేజియస్గా ఉంటుంది, ప్రివిలైజ్గా ఉంటుంది. ఓకేనా. చాలా విలువైన, ప్రిషియస్ మీన్స్ వెరీ వాల్యుబుల్. మనం చెప్తా ఉంటాం అప్పుడప్పుడు, గోల్డ్ ఈజ్ ఏ ప్రిషియస్ మెటల్ అని. గోల్డ్ ఈజ్ ఏ ప్రిషియస్ మెటల్ అని చెప్తా ఉంటాం. హియర్ ఈజ్ ఆల్సో మై చైల్డ్హుడ్ ఈజ్ మోస్ట్ ప్రిషియస్ స్టేజ్ ఇన్ మై లైఫ్. బాల్య దశ చాలా ముఖ్యమైన దశ. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మొక్కై వంగనదే మానై వంగునా అని. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? చిన్నప్పుడు ఎటువంటి లక్షణాలు వస్తాయి, పెద్ద అయిన తర్వాత అదే లక్షణాలు ఉంటాయి అని. సో ఇట్ ఈజ్ ఇన్ అవర్ సెంటెన్స్, ఇన్ అవర్ స్టేట్మెంట్, ఇట్స్ ఏ వెరీ ప్రిషియస్ స్టేజ్, చాలా విలువైనటువంటిది. మనిషి యొక్క జీవితంలో చాలా రకాల దశలు ఉన్నాయండి. ఎలిజబెత్ హర్లాక్ అనేటువంటి ఒక ఆమె ఏం చెప్పుతుంది, మనిషి యొక్క జీవితంలో నవజాత శిశువు, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ, వయోజన దశ, మధ్య వయస్సు, వృద్ధాప్యం అని ఇలా మొత్తం ఒక 10 స్టేజెస్ని మనకి సైకాలజీ, బీఈడి వాళ్ళకి చదువుకునే సైకాలజీలో ఉంది ఇది. ఎందుకు అలా చెప్పాడంటే వాడి యొక్క స్టేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఈజ్ వెరీ ప్రిషియస్ టు దెమ్. ప్రతి వయస్సులో ప్రతి దశ కూడా వారికి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ దశలు ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నారో వాళ్ళకి మనం పైన చెప్పినటువంటి దశలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఈజ్ వెరీ ప్రిషియస్ టు ఎవ్రీ వన్. సెకండ్ వన్, మై చైల్డ్హుడ్ ఈజ్ ఏ స్టేట్ వెన్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్ ఆర్ ప్రాబ్లం. చైల్డ్హుడ్ స్టేజ్లో వీ హ్యావ్ నో ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ నో రిస్క్, వీ హ్యావ్ నో కాంప్లికేషన్స్, వీ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్. బాల్య దశలో మనకి ఏముంటాయి? దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. బాల్య దశలో మనకి ఎటువంటి బాధ్యతలు అనేటువంటి ఉండవు. వీఆర్ లెట్ దెమ్ ఫ్రీ బర్డ్. ఓకేనా. ఐ ఎంజాయ్ మై చైల్డ్హుడ్ గ్రేట్లీ. మన చైల్డ్హుడ్ స్టేజ్ ఏం చేస్తాం? బాధ్యతలు. వీ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ అట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్హుడ్ స్టేజ్. చైల్డ్హుడ్ స్టేజ్లో మనకి ఎటువంటి బాధ్యతలు అనేటువంటివి ఉండవు కాబట్టి ఎవ్రీవన్ ఎంజాయ్ వెరీ గ్రేట్లీ, చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకని? వై దే షుడ్ గ్రేట్లీ ఎంజాయ్ దెమ్సెల్స్? బికాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్హుడ్ స్టేజ్ నో వన్ హ్యావ్ టు ఎనీ రెస్పాన్సిబిలిటీస్. ఎవరికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు అనేటువంటివి ఉండవు. క్లోజింగ్ సెంటెన్సెస్. దస్ మై చైల్డ్హుడ్ హ్యాస్ ఏ ప్రామినెంట్ రోల్ ఇన్ మై లైఫ్. ప్రామినెంట్ మీన్స్ ఏ కీ రోల్, ఎన్ ఇంపార్టెంట్ రోల్, ప్రాముఖ్యమైన పాత్ర పోషించిందంట. హెన్స్ కాబట్టి ఐ కెన్ ప్రౌడ్లీ సేస్ దట్ మై చైల్డ్హుడ్ ఈజ్ మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. జీవితంలో గుర్తుంచుకునేటువంటి విషయాలు, చిన్నప్పుడు జరిగిన విషయాలు చాలా బాగా గుర్తుంచుకుంటాం. చైల్డ్హుడ్ స్టేజ్లో జరిగే విషయాలు we remember so many, we recollect number of times. On those days I can do that, I can do this, I can do that. అట్లా చెప్తాను, అది చేశాను. సో వై దే కుడ్ సే లైక్ దట్? బికాస్ ఇట్ ఈస్ వెరీ ప్రిషియస్ అండ్ ప్రివిలైజ్. ఇట్స్ వెరీ వాల్యుబుల్ టైమ్ ఆన్ దోస్ డేస్. ఇట్స్ వెరీ వాల్యుబుల్ థింగ్స్ ఆన్ దోస్ డేస్ దే కెన్ యూజ్డ్. విలువైన వస్తువులను, విలువైన విషయాల పట్ల వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. హెన్స్ కాబట్టి ఐ ప్రౌడ్లీ సేస్ దట్ మై చైల్డ్హుడ్ ఈజ్ ద మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. జీవితంలో బాల్య దశ చాలా ప్రాముఖ్యమైనటువంటిది, గుర్తుంచుకోదగినటువంటిది. ఓకేనా. దస్ మై చైల్డ్హుడ్ గేవ్ మీ పీస్, ప్లెజర్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఎంజాయ్మెంట్. చైల్డ్హుడ్ స్టేజ్లో మనకి మొత్తం
ఎలా ఎలా ఉంటుందంట, ఎలా ఉంటుందో చూద్దాం. ఏమిస్తుందంట? పీస్, ప్లెజర్ అండ్ గ్రేట్ ప్లెంటీ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఈ మూడు చాలా బాగా ఇస్తుంది ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్హుడ్. ఏంటంట? పీస్, శాంతి. ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్హుడ్ they give me peace. Number 2, pleasure, PLEASURE, pleasure. Number 3, plenty, enjoyment. ప్లెంటీ ఎంజాయ్మెంట్, ఇంకా విపరీతమైన ఎంజాయ్మెంట్, బాగా హ్యాపీగా జాయ్ఫుల్గా ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చైల్డ్హుడ్స్. ఎందుకని? బికాస్ ఈ హ్యాడ్ నో పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత అనేటువంటిది ఉండదు. సో పీస్, ప్లెజర్ మీన్స్ ఆనందం. ఈ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ హీ హ్యాడ్ నో రెస్పాన్సిబిలిటీ. హీ ఈజ్ ఆల్వేస్ కీప్ ఇన్ సైలెన్స్, ఈజ్ ఆల్వేస్ కీప్ ఇన్ పీస్. చాలా ప్రశాంతంగా ఉంటాడు బికాస్ హీ హ్యాడ్ నో రెస్పాన్సిబిలిటీ. అండ్ ప్లెంటీ ఎంజాయ్మెంట్, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దామని హ్యాపీగా ఉంటాడు. ఎందుకని? త్రీ ఐడెంటిఫికేషన్స్ మనం ఇక్కడ చూస్తే ఆన్సర్ ఒకటే మూడింటికి. ఎందుకని? బికాస్ హీ హ్యాడ్ నో రెస్పాన్సిబిలిటీ, ఎనీ రెస్పాన్సిబిలిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ చైల్డ్హుడ్. సో దట్ ఈస్ ద క్లోజింగ్ సెంటెన్సెస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదమ్మా, ఈ ఏ స్టేట్మెంట్ సరే మన జామ్ సెషన్లో జస్ట్ ఏ మినిట్ అన్నాడు కాబట్టి అందుకని ఏం చేస్తాం? వైల్ వీఆర్ స్పీకింగ్, వైల్ వీఆర్ రైటింగ్, we're always using a simple language. Don't use the flourish language or flory language. And at the same time to use at least 6 to 8 points at the time of you write. ఓకేనా? అది నెక్స్ట్ మై కెరియర్ చాయిస్ అని ఓ టాపిక్ ఇచ్చాడు ఓపెనింగ్. మై కెరియర్ చాయిస్ హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లమ్ టు మైండ్ సిన్స్ ఐ పాస్డ్ ద ఇంటర్మీడియట్. జీవితంలో ఇట్స్ అ వెరీ టర్నింగ్ పాయింట్, ఇట్ ఈజ్ ఎ టర్నింగ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇది ఒక మధ్య వయస్సు అనమాట. ఒక రకమైనటువంటి రాంగ్ స్టెప్ వేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఏజ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సెలెక్ట్ ఏ ప్రాఫిటబుల్ కెరియర్. ఇప్పుడు సస్పెన్స్, డైలమా, కన్ఫ్యూజన్ which course is best, which college is best, which career, to select the career. It's a time to select their future purpose. The selection of my career has made all difference. సో ఏం చేస్తుంది? ఇప్పుడే ఆల్ డిఫరెన్స్, అన్ని భావాలు వైవిధ్యాలు ఇక్కడే కనపడుతూ ఉంటాయి. క్లోజింగ్ సెంటెన్సెస్. thus I successfully choose my career. మనం ఇంతకుముందు ఇంటర్మీడియట్లో కూడా ఉంది, ఎవరు మీకున్నదో లేదు కానీ ఫేట్ అని ఒకటి ఉంది, మై ఫేట్, ఛాలెంజ్ టు మై ఫేట్ అని సరోజినీ నాయుడు. ఇక్కడ కూడా అక్కడ మన కెరియర్ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే అవర్ ఫేట్, మన యొక్క విధినాత. సో ఇక్కడ కూడా ఏం చెప్తుంది? thus I successfully choose my career. I conclude that selection of my career has thus become a profitable one. అది లాభసాటి అయినటువంటిది. ఓకేనా? మన కెరియర్ని మనమే బిల్డప్ చేసుకుంటా ఉంటాం. ఓకే, therefore I can proudly say that I have selected career which suit my nature. ఏం చేస్తుండో? సో the author or the narrator can select his career to construct or to select a career which sure his future. మనం కెరియర్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్, ఫర్ అవర్ ఫ్యూచర్, మన యొక్క భవిష్యత్ కోసం. ఓకేనా? ఐపీఎల్ మీన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. మన ఈ మధ్య కూడా జరిగింది ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. నెక్స్ట్ వన్. ఓకే, Indian Premier League is a 2020 cricket league in India contested every year by
ఏ ఫ్రాంచైజీస్ టీమ్ రిప్రజెంటింగ్ ఇండియన్ సిటీస్. ఇండియన్ సిటీస్లో కొంతమంది ప్లేయర్స్తో 2020 మ్యాచ్ టైప్లో ఆడుతూ ఉంటారు ఈ ఐపీఎల్ మ్యాచ్ని. ఐపీఎల్ ఫుల్ ఫామ్ ఏందమ్మా? ఇండియన్ ప్రీమియర్ లీగ్. మన ఈ మధ్య కాలంలో కంప్లీట్ అయింది. ద ఐపీఎల్ ఈజ్ ఫౌండెడ్ బై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఆఫ్ ఇండియా. ఈ ఐపీఎల్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే బీసీసీఐలు కంట్రోల్ చేస్తారు. బీసీసీఐ, ఐసీసీ అది ఇంటర్నేషనల్ సంబంధించిన. ఇండియాకి ప్రతి దేశంలో క్రికెట్ బోర్డు ఉంటుంది. ఆ క్రికెట్ బోర్డు వాళ్ళు ఈ ఐపీఎల్ యాక్టివిటీస్ అన్నింటి కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఐపీఎల్ యాక్టివిటీస్ కంట్రోల్ అండర్ ద బీసీసీఐ బోర్డు. బీసీసీఐ మీన్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా, క్రికెట్ ఫర్ ఇండియా అని సో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి. అది క్రికెట్కి సంబంధించిన ఎఫైర్స్ మాత్రం చూసేది, ట్రాన్సాక్షన్స్, తర్వాత సెలక్షన్ ప్రాసెస్, తర్వాత మా A to Z మొత్తం సెలక్షన్ సిస్టమ్ మొత్తం అండర్ ద కంట్రోల్ ఆఫ్ బీసీసీఐ. ఇంటర్నేషనల్ లెవెల్లో బీసీసీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందా అంటే కోల్కతాలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాడి కదా ఐసీసీ ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో. అయితే ఇది ఇండియన్ లెవెల్లో, ఇండియా వైడ్, వరల్డ్ వైడ్. ఇది కంట్రీ వైడ్ అనమాట ఇండియాకి. నెక్స్ట్ ఇది కంట్రీ వైడ్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. The IPL is founded by Board of Control for Cricket in India. Of the 13 teams above the competed since the league's the first session, 6 have won the title at least once. So, ఏం చేస్తారంట? Of 13 teams to have competed since the league, 13 teams ఇందులో పార్టిసిపేట్ చేస్తే లీగ్లో ఫస్ట్ సెషన్ 6 have won the title at the last ones. లాస్ట్కి ఎన్ని టీమ్స్ ఇక టైటిల్ని కైవసం సెలెక్ట్ చేసుకుంటాయి? 1 టీమే. నెక్స్ట్ క్లోజింగ్ సెంటెన్స్ వస్తున్నాడు. టు కన్క్లూడ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ హ్యావ్ ఓన్ ద టైటిల్ ట్వైస్, వైల్ రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ చార్జెస్, సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యావ్ ఓన్ ద వన్స్. ఎవరెవరు ఏ టైంలో గెలిచారు, వాళ్ళ టీమ్స్ ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే. It was in 2008 that BCCI announced the launch of Indian Premier League for rival of Indian Cricket League. సో ఇండియన్ క్రికెట్ లీగ్కి ప్యారలల్గా, ఇండియన్ క్రికెట్ టీమ్కి ప్యారలల్గా ఐపీఎల్ మ్యాచెస్ జరిగింది. ఎవరు దీంట్లో విన్నర్? 2020 విన్నర్ ఎవరు? ఐపీఎల్ విన్నర్ ఎవరు? రీసెంట్గా ఐపీఎల్ మ్యాచెస్ జరిగినాయి కదా, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, వాళ్ళలో ఎవరు విన్నారు? మీరే ఒకసారి గూగుల్లో కూడా చూసుకోండి. ఓకేనా. ఇట్ వాస్ 2008 ద బీసీసీఐ అనౌన్స్ ద 2008 నుంచి ఇప్పటి వరకు 12 ఐపీఎల్ మ్యాచెస్ జరిగినాయి. 2008లో స్టార్ట్ అయింది ఇది ఐపీఎల్ సిరీస్, ఐపీఎల్ మ్యాచెస్ అనేటువంటివి 2008లో స్టార్ట్ అయినాయి. ఇప్పటికి ఎన్ని ఐపీఎల్ మ్యాచెస్ కంప్లీట్ అయినాయి? రీసెంట్ జరిగిన మ్యాచెస్తో 12 ఐపీఎల్ మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఓకేనా. నాకు ఈ క్లాస్ అయిపోయేసరికి మీరు రెస్పాండ్ పెట్టాలి. ఓకే, చెప్పాలి డిగ్రీ వాళ్ళు. ఎందుకంటే బాగా సాటర్డే వాళ్ళు ఆడుతూ ఉంటారు కదా గ్రౌండ్కి వెళ్ళి, సాటర్డే ఇంగ్లీష్ క్లాస్కి వినకుండా వెళ్తూ ఉంటారు కదా. 2000 ఐపీఎల్ విన్నర్ ఎవరో చెప్పాలి. ఈ కరెంట్ ఛాంపియన్ ఆఫ్ అప్పట్లో మన బుక్ రాసినప్పుడు చెప్తున్నాడు. అప్పట్లో కరెంట్ ఛాంపియన్ ఆ సంవత్సరం ఎవరు ఛాంపియన్, ఎవరు విన్నర్? సన్ రైజర్స్ హైదరాబాద్ హూ బీట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మే 29, 2016. చిన్నస్వామి స్టేడియం ఆఫ్ గ్రాబ్ దేర్ ఫస్ట్ టైటిల్ విన్. అది 2016లో జరిగిన మ్యాచ్లో May 29 జరిగింది. ఇందులో సన్ రైజర్స్ హూ బీట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సన్ రైజర్స్ గెలిచారు రాయల్ ఛాలెంజర్స్ మీద. ఓకేనా. ఎక్కడ? చిన్నస్వామి స్టేడియం, చెన్నైలో జరిగింది ఈ మ్యాచ్. సినిమా ఫర్ సొసైటీ అని ఇచ్చిన ఇంకోటి ఏంటంట, సినిమా ఈజ్ ఏ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఒక రకమైన మాధ్యమం ఇది.
సినిమా అనేటువంటిది ఒక రకమైన మనకు మాధ్యమం లాంటిది, ఎంటర్టైన్మెంట్, వినోదం. సినిమా వైల్డ్స్ ఆఫ్ ట్రెమండస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సొసైటీ. సమాజాన్ని బాగా ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి వాటిల్లో సినిమా కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది, కీ రోల్. చిల్డ్రన్ అండ్ గ్రోనప్స్ ఆర్ ఈక్వల్లీ ఎక్స్పోజ్ టు డేంజరస్ ఆఫ్ ద వల్గారిటీ అండ్ ద డిగ్రేడింగ్ వాల్యూస్ ఆఫ్ ద చీప్ పాపులర్ సినిమా. కొన్ని సినిమాల్లో ఉన్నటువంటి సీన్లు పిల్లల్ని ఏం చేస్తే వల్గర్ బిహేవియర్గా చేసేటట్టుగా తయారు చేస్తాయి, మిస్లీడ్ చేస్తాయి, తప్పుదోవ పట్టిస్తాయి. దేంట్లో ఏమంటారు అందులో? డేంజర్స్ ఆఫ్ వల్గారిటీ, అసభ్యత. వల్గారిటీ మీన్స్ అసభ్యత. నెక్స్ట్ డీగ్రేడింగ్ ఆఫ్ వాల్యూస్, అవమానకరమైన విలువలు, వాల్యూస్ ఉండవు. ఓకేనా? చీప్ పాపులర్ సినిమా. ఇక చీప్ పాపులర్గా ఉన్నట్టు సినిమాలు ఉంటాయి, చండాలంగా ఉంటుంది. ఎవరు 2020 IPL విన్నర్ ఎవరు? ముంబై ఇండియన్సా? ముంబై వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఈ వల్గర్ బిహేవియర్ కూడా ఇది ఎంకరేజ్ చేస్తా కూడా సినిమా అనేటువంటిది. సో దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా సొసైటీ మీద ఉంటుంది. దీని క్లోజింగ్ సెంటెన్స్ చూద్దాం. దస్ ద వ్యూవింగ్ మీన్స్ టు సీ, చూడటం. దస్ ద వ్యూవింగ్ ఆఫ్ ఏ సినిమా యూ కెన్ ఎస్కేప్ ఇన్ ఏ వండర్ల్యాండ్ అండ్ ఫర్గెట్ యువర్ వర్రీస్ ఫర్ దోస్ బ్రీఫ్ 3 hours. ఆ 3 గంటలు ఉంటాయి చూడండి, సినిమా చూడటానికి 3 గంటలు పడుతుంది కదా. ఈ 3 గంటలు మనలో ఉండే వర్రీస్, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి 3 గంటలు సినిమా చూస్తాం కదా. సో ది గివ్ అస్ ఏ ప్లెజర్ అట్మాస్ఫియర్. టు కన్క్లూడ్, సినిమా కుడ్ హ్యావ్ ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ సినిమా చూడటం మనకి ఏమొస్తుందంట? ఒక్కోసారి గుడ్ ఇన్ఫ్లుయెన్స్, మంచి ప్రభావం పడుద్ది మన మీద. ఎట్ ద సేమ్ టైం బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. ఒకసారి మంచి ఎక్కువ ప్రభావం చూపొచ్చు, చెడు ఎక్కువ ప్రభావం చూపొచ్చు. సమాజంలో ఏం చేస్తుంది? చెడు ఎక్కువ, మనిషి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ప్రభావితం చేస్తాడు సమాజాన్ని. మస్ట్ వెరీ కేర్ఫుల్ ఆఫ్టర్ చూజింగ్ ద సినిమా టు యూ. ఏం చేస్తాంట? టు కన్క్లూడ్, సినిమా కుడ్ హ్యావ్ ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. సో వన్ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ చూజింగ్ ఏ సినిమా టు వ్యూ. అందుకనే మనం ఏం చేయాలి? చెడ్డ సినిమాలు చూడకూడదు. ఏ సినిమాలు చూడాలి మరి? ఇన్ వ్యూ ఆఫ్ ఏ గుడ్ పిక్చర్స్, ఇన్ వ్యూ ఆఫ్ ఏ గుడ్ సినిమాస్ టు వాచ్. అందుకనే అటువంటి సినిమాలు మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఫ్యామిలీ పిక్చర్స్. ఒకనొకప్పుడు ఉండే సినిమాకి వెళ్ళాలంటే అంతకుముందు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళేవాళ్ళు. మేము చిన్నపిల్లలప్పుడు, లేకపోతే మా నాన్న వాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఫ్యామిలీ సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇవాళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసి సినిమాలు ఏం లేవు, ఓన్లీ సింగిలే, జెంట్సే వెళ్ళేది. ఓకేనా? అట్లా తయారైన సినిమా పిక్చర్స్ అనేటువంటి అలా తయారైన సినిమాలు. సో సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా దీన్ని పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒకసారి చూసుకోవాలి. ద ఫిలిం సెన్సార్ బోర్డ్ మస్ట్ హ్యావ్ టేక్ ద స్ట్రిక్ట్ యాక్షన్ టు కంట్రోల్ ద ఫిలిం మేకర్స్ ఫ్రమ్ షోయింగ్ వల్గర్ అండ్ వైలెంట్ సెన్సెస్ విచ్ స్పాయిల్ ద మైండ్స్ ఆఫ్ యంగ్ వన్స్ని, కుర్రవాళ్ళని బాగా పాడు చేసేటువంటి సీన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, బిఫోర్ దే ఆర్ ప్లేయింగ్ ఎనీ పిక్చర్ ఆర్ ప్రజెంట్ ఎనీ పిక్చర్, ఎట్ ఫస్ట్ సెన్సార్ టీమ్ కెన్ షో ఏ ప్రీ షో. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఏం చేస్తారంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఉంటారు, పర్మిషన్ ఇచ్చేటువంటి వాళ్ళు చూసిన తర్వాత దాంట్లో వల్గర్ బిహేవియర్ కానీ, వైలెంట్ మూమెంట్స్ కానీ, అంటే హింసాత్మక సంఘటనలు లేదా అసభ్యకరమైన పదాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని ఏం చేస్తారు? ఆ సీన్ వరకు కట్ చేపిస్తారు. ఓకే. ఇంతకుముందు ఏదో ఒక సినిమాలో పార్టీల గురించి పాడబడాడు ఒకటి. పార్టీల గురించి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అది ఆర్ నారాయణమూర్తి ఒక పాడబడాడు. దాని మీద కొంచెం అబ్జెక్షన్ వచ్చినాయి కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేశారు? ఆ సినిమా చూసి ఆ పార్టీల పేర్లు వదిలే కానీ మామూలుగా మీ సొంత భాషలో రాసుకోండి, ఆ పార్టీల పేర్లు తీసేపించాడు. అందుకనే ఆ పిక్చర్ని ఒకసారి ప్రివ్యూ చేసేటప్పుడు, అంటే ఒకసారి రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? బిఫోర్ దే రిలీజ్ ఏ పిక్చర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒకసారి సెన్సార్ బోర్డు వాళ్ళు మొత్తం చూస్తారు, సినిమా మొత్తాన్ని చూసిన తర్వాత అందులో ఏమైనా వైలెంట్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా కానీ, అంటే హింసాత్మకమైన సంఘటనలు, లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ ఉన్నా కానీ, అభ్యంతరకరమైన భాష ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఆ సీన్ కట్ చేయమని చెప్తారు. అది సెన్సార్ బోర్డు. నెక్స్ట్ వన్, మై ఫేవరెట్ స్పోర్ట్. మనకు ఫేవరెట్ స్పోర్ట్స్ ఉన్నాయి. కొంతమంది కబడ్డీ, ఓకేనా, కొంతమంది క్రికెట్. అసలు మనం
నేషనల్ గేమ్ అయినటువంటి ఖోఖోని మర్చిపోయాం. మన నేషనల్ గేమ్ ఖోఖోనేనా? హాకీని మర్చిపోయాం. హాకీని మర్చిపోతే ఏం మనం ఎక్కువగా క్రికెటే. కేజీ దగ్గర నుంచి పీజీ దాకా అందరూ క్రికెటే. కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి పీజీ స్టూడెంట్ వరకు ఎవ్రీ వన్ లైక్ క్రికెట్. బట్ వీ ఫర్గెట్ అవర్ నేషనల్ గేమ్. వాట్ వాజ్ అవర్ నేషనల్ గేమ్? హాకీ మర్చిపోయాం. ఓకేనా? ధ్యాన్ చంద్ పాపం. ఓపెనింగ్ సెంటెన్సెస్ చూద్దాం. ఆఫ్ ఆల్ ద అవుట్డోర్ గేమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ ఈజ్ క్రికెట్. అవుట్డోర్ గేమ్స్లో మోస్ట్ ఫేవరెట్ గేమ్ క్రికెట్ అనమాట. మనకి గేమ్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ మనకు చెస్, క్యారమ్స్ ఇండోర్ గేమ్స్. అవుట్డోర్ కబడ్డీ, క్రికెట్, ఖోఖో అవుట్డోర్ గేమ్స్. సో క్రికెట్ అవుట్డోర్ గేమ్. ద గేమ్ మే బీ 1 డే మ్యాచ్ ఆర్ టెస్ట్ మ్యాచ్ ఫర్ 5 days. గేమ్స్ ఈ క్రికెట్ మ్యాచ్లో కూడా 1 day ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. 5 days జరిగి 1 day జరిగి 20 మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచెస్, ఇలా మ్యాచ్లు కూడా రకరకాలుగా ఉన్నాయి. ద గేమ్ మే బీ లైక్ ఆల్ ద అదర్ గేమ్స్. క్రికెట్ ఈజ్ ఆల్సో ఏ toilsome of game and the practice of the keep the players and find healthy and physically. అందుకనే గేమ్ ఆడే వాళ్ళకి ఏముండాలి? హెల్తీగా ఉండాలి, ఫిజికల్గా మంచి హెల్త్ ఉండాలి. అందుకని బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్, బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ టీమ్, బీసీఐ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీఐ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫిట్నెస్ ఒకసారి టెస్ట్ చేస్తారు. ఓకే, ఫిట్ అయితే ఏం చేస్తారు? టీంలో సెలెక్ట్ చేస్తారు. అన్ఫిట్ అయితే ఇంటికి పడుకోయా అని చెప్తారు. ఓకేనా? అది ధోని కావచ్చు, లేకపోతే గంభీర్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఎవరైనా సరే ఆ ఫిట్నెస్ టెస్ట్లో సెలెక్ట్ కావాల్సిందే. ఓకే. క్లోజింగ్ సెంటెన్సెస్. దస్ ఇట్ బికమ్ ఏ వెరీ పాపులర్ స్పోర్ట్ ఇన్ ఇండియా. క్రికెట్ అందరికీ చెప్పే కదా ఆల్రెడీ, కేజీ నుంచి పీజీ దాకా, అంటే ఎల్కేజీ నుంచి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఫేవరెట్ ఫేవరెట్ గేమ్ ఏదయ్యా అంటే క్రికెటే. అది బంతి యొక్క వెయిట్ ఎంత ఉండాలి, నెక్స్ట్ పిచ్ యొక్క విడ్త్ బ్రెడ్త్ ఎంత ఉండాలి, లెంగ్త్ ఎంత ఉండాలి, అటువంటి ఏవి తెలియపోయినా ఒక చిన్న బ్యాట్ బాల్ వాడు తీసుకుంటే చాలు. వీడు బౌలింగ్ చేస్తూ ఉంటాడు, వాడు బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. అంతే. దాని మెజర్మెంట్స్, దానిలో ప్రికాషన్స్, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ మంది తెలియకపోయినా కానీ జస్ట్ ఒక బాల్ ఒక బ్యాట్ ఉంటే చాలు, కొంచెం గ్రౌండ్ ఉంటే చాలు. మన బౌండరీస్ పెట్టుకుంటాం. అది గోడ దాల్తే 4, అలా అక్కడ దాగి 6 అలా చెప్తా ఉంటాం. ఇక్కడ కూడా ఏం చెప్తుండు? దస్ ఇట్ బికేమ్ ఏ వెరీ పాపులర్ స్పోర్ట్ ఇన్ ఇండియా. క్రికెట్ బాగా పాపులర్ స్పోర్ట్ అయిపోయింది. ఓకే. ఇన్ బ్రీఫ్, ఇండియన్ క్రికెట్ టీమ్ ఈజ్ ఏ పవర్ఫుల్ సైడ్ ఇన్ ఆల్ దీస్ మేజర్ క్రికెట్ ఫార్మాట్స్. వైజాగ్ టెస్ట్ క్రికెట్, వన్ డే క్రికెట్ టెస్ట్ అండ్ 2020. ఓకేనా? క్రికెట్ 3 ఫార్మాట్స్ చాలా ఇంపార్టెంట్, ఫేమస్. ఓకేనా? హెన్స్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్. బాగా హెల్దియెస్ట్, ఆరోగ్యకరమైనటువంటిది. ఇట్ టీచెస్ ద ప్లేయర్స్ టు కల్టివేట్ ద వర్చ్యూస్ ఆఫ్ ద కోఆపరేషన్ అండ్ పేషెన్స్. ఇంకా ఏం చెప్పుద్ది ప్లేయర్స్కి? కోఆపరేషను, ఇంకేం చెప్పుద్ది? పేషెన్స్, ఓర్పు, సహనం, ఓర్పుని చెప్పుద్ది, సహకారం చెప్పుద్ది. ఓకేనా? అది మనకు సంబంధించినటువంటి జామ్ సెషన్లో ఉన్నటువంటి టాపిక్. ఇక మీకు ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆర్ కాంటెంపరీ ఇష్యూకి సంబంధించి కూడా రావచ్చు. ఏది? ఐపీఎల్ మ్యాచెస్ గురించి కానీ, లేకుంటే కరోనా వైరస్ గురించి కానీ, సర్జికల్ స్ట్రైక్ గురించి కానీ జస్ట్ ఒక టాపిక్ ఇస్తాడు. ఆ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఒక 8 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. 8 పాయింట్స్ రాసినప్పుడు దాన్ని 2 సబ్ హెడ్డింగ్స్ పెట్టాలని చెప్తున్నాను. క్లోజింగ్ సెంటెన్సెస్, ఓపెనింగ్ సెంటెన్సెస్. క్లోజింగ్లో 4 పాయింట్స్ రాయాలి, ఓపెనింగ్లో 4 పాయింట్స్ రాయాలి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.